టీవీ9 న్యూస్ కు స్వాగతం. టేకుమట్ల మండలం మురుకపల్లి గ్రామ పరిధిలో మానేరు వాగులో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధుల నుంచి అందించిన సమాచారం మేరకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. కొడవడంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధి పేరుతో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న లారీలను అడ్డుకుని సంబంధిత అధికారులను ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పేరుతో ఇసుకను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం దరాదత్తం చేస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో టేకుమట్ల, చిట్యాల, మొగులపల్లి మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంత తీసుకోవాలని 100 టన్స్. ఇప్పుడు మీరు ఒక్క రోజే దాదాపు 2000 టన్నులు పోయింది. ఒక్కటి రోజే 2000 నుంచి 3000 టన్నులు. ఒక్క లారీలో 35 ట్రిప్పులు పోతుంది, 35 టన్నులు పోతుంది. ఒకటి ఎంఆర్ఓ గారు ఒక్కటే దాంట్లో 35 టన్నులు పోతుంది. దాదాపు నిన్న ఇవాళ మొన్న అక్కడికి వెళ్ళి తీసిండు. మొన్న అక్కడ ఊర్లోకి వెళ్ళి తీసిండు, మరి తాళాలకి వెళ్ళి తీసిండు. ఇప్పుడేమో జేసీబీ పెట్టి డైరెక్ట్ ఇప్పుడు ఇదేమన్నా సార్ నేను చెప్తారు జేసీబీ అంటే అక్కడ కూడా జేసీబీ పెడతారు. అది కూడా మనసులో వర్కింగ్ డేసే ఇచ్చినాము. కరెక్టేనండి. ఇప్పుడు ఒక నిమిషం అమ్మారా గారు, ఇప్పుడు దేవస్థానానికి ఇచ్చినట్టు లాటివ గారు దేవస్థానం వర్క్ కూడా టెండర్ వర్క్, అది గవర్నమెంట్ టెండర్ చేసిన వర్క్. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కాంట్రాక్టర్ ఎట్లయితే ఉంటారో టెండర్ అయితే గోదావరి నుంచి తెచ్చుకొని కట్టాలి. అది ఇప్పటికీ టెంపుల్ పేరు మీద కొన్ని వేల ట్రాక్టర్ల ఇసుక ఇక్కడ నుంచి ఎవరైతే ఇసుక కొట్టుకునే వాళ్ళు ఉన్నారో ఇంధనమైన్ల పేరు మీద కొట్టిండ్లు, అది ఎక్కడికో పోయింది. అయినా ప్రతి ట్రాక్టర్ అయినా 4 ట్రిప్పులు 5 ట్రిప్పులు ఫ్రీగా పోయించుకున్నారు. దాదాపు సంవత్సరం మొత్తం 2 సంవత్సరాలు పోసిండ్లు. అక్కడికి వెళ్ళిపోయింది. గుడిది కూడా దాదాపు పనులు అయిపోయినాయి. ఇప్పుడు టెంపుల్కు వర్క్కు ఇసుకే అవసరం లేదు. ఈ టెంపుల్ పేరు మీద జాతీయ రహదారి NHకు ఇక్కడ నుంచి ఇసుక పోతున్నది. ఈ ఒక వినాయక అనేటువంటి కాంట్రాక్టరు ఇది టెంపుల్ కొట్టేయడం. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు మీడియాను తీసుకొని పోతే టెంపుల్ దగ్గర ఇసుక చూపించాలి నాకు. ఇప్పుడు మీరు అయితే ఇసుక చూపించాలి. మీరు మీ సిఐ గారు, ఎస్ఐ గారు నాకు ఇసుక చూపించాలి. ఇప్పుడు మీ పరిధిలో వస్తాయి సిఐ గారు. ఇప్పుడు పోదాం ఇక్కడ నుంచి ఇసుక కనుక ఉంటే నేను రాజకీయాలే అసలు దీని గురించి దేని కాదు నేను చెప్తలేం, కానీ దీని గురించి మాట్లాడడం. ఇసుక అనేది టెంపుల్కే పోతలేదు. 100 టన్స్ అన్నారు. ఇప్పుడు 100 టన్స్ నిన్న మొన్నటికెళ్ళి కొడుతున్నా 100 టన్స్ పోతాయి. ఇప్పుడు నా ముందట వస్తుంటే 5-6 ఎంటీ లారీ టిప్పర్లు పోతున్నాయి. ఎంటీ టిప్పర్లు 5-6 పోతున్నాయి. మీరు పెట్టిన నెంబర్, ఈ నెంబర్ మీరే ఇచ్చిన నెంబర్ ఒక ఏమొద్దు. TG1313 ఆ నెంబర్ ఎంత? TG2177 ఉందా? ఇలా 2177 మీరు ఇచ్చింది కదా. TG1313, TG1323, TG115, TG116 ఈ నెంబర్ ఎంత? ఒకనే సిఏ గారు మీరు కూడా ఉద్యోగం చేయాలి అంతే. మిమ్మల్ని ఒక నిమిషం 1313 ఉందా? ఇలా ఆ నెంబర్ చూడ 2177. ఇట్లా 5-6 బండ్లు మేము వస్తుంటే వెళ్ళిపోయినాయి. మేము వస్తున్నామని తెలిసి ఎప్పుడైతే ఎస్ఐ గారు మేడం అమూల్య మేడం గారు వచ్చిందో వాళ్ళు రావడం వీళ్ళు పోవడం 2 జరిగింది. మాకు అక్కడ ఆల్రెడీ కలబడ్డాయి. టేక్ మాట దిగుతానే కదా ఇవి. ఇప్పుడు ఈ బండ్ల నెంబర్లు కాదు, ఈ బండ్ల నెంబర్లు, ఈ నెంబర్కి ఈ బండి నెంబర్ లేదు. తర్వాత ఇంత విచ్చలవిడిగా జేసీబీ పెట్టి డైరెక్ట్ అది కాక మీరు ఇక్కడ ఒక నిమిషం ఎంఆర్ఓ గారు రండి.